గురుగారు, సాయం సంధ్యా సమయంలో ఏ ఇంట దీపారాధన జరుగుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అని అంటారు. సాయంత్రం వేళ వెలిగించే ఈ దీపారాధనకు ఎటువంటి నియమాలు వర్తిస్తాయి? అనేకులు ఈనాటి కాలంలో నియమం అనగానే ఏదైనా లాభం కలిగేదా అని ఆలోచన చేస్తున్నారు. జీవన విధానంలో అనుసరించేటటువంటి పలు సందర్భాలు, పలు సన్నివేశాలు, పలు పనులు చేసేటటువంటి సమయాలలో తప్పులు చేసినందువల్ల మనసులో భయాలు పెరిగిపోయి దైవభక్తి విపరీతమై దేవతారాధన చేసే సమయంలో అక్కడ దీపం వెలిగించాలి కదా, సాయంత్రం వేళ కూడా దీపం వెలిగించాలి గనక మళ్ళీ స్నానం చేద్దామా, స్నానం చేసే అవకాశాలు లేవు కనుక దీపం వెలిగించడం మానేద్దాం, ఏదో పదార్థం తిన్నాం, ఎక్కడో తిరిగి వచ్చాం, ఎవరెవరినో తాకాం, ఏవో పనులు చేశాం, ఇవన్నీ దోషాలు కదా, మళ్ళీ స్నానం చేయాలి కదా, చేసే శక్తి లేదు, ఆసక్తి లేదు కనుక దీపం వెలిగించడం మానేద్దాం. ఏమైనా చెబితే స్నానం చేశాక దీపం వెలిగించాలి కదా, ఇలాంటి కారణాలు, సాకులు ఈనాటి కాలంలో పలువురు చెబుతూ ఉన్నారు. సాయంత్రం వేళ దీపం వెలిగించే నిమిత్తమై చేయవలసినటువంటి పద్ధతులు, అనుసరించవలసిన ఆ విధానాలు, పనులలో కాళ్ళు కడుక్కుంటే చాలు, పాద ప్రక్షాళన చేసుకుంటే చాలు. కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని దేవతారాధన చేసేటటువంటి చోట వెలిగించేటటువంటి ఆ దీపం ప్రమిద సెమ్మె అది మాత్రమే తీసుకొని ఉన్న ఆ వత్తినే కాస్త పైకి సరిచేసి మరి కాసింత తైలం అందులో ఉంచి వెలిగిస్తే అదే దీపం, సంధ్యాదీపం అవుతుంది. కొత్తగా వత్తి వేసే అవసరం లేదు, దేవతారాధనలో వినియోగించేటటువంటి ప్రతిమలను స్పృశించే అవసరం లేదు, పుష్పాలు సమర్పించే అవసరం లేదు, అగరత్తులు వెలిగించే ధూపదీపాలు చేసే అవసరం లేదు, దీపం వెలిగిస్తే చాలు. సాయం సంధ్యా దీపం అని ఈ దీపానికి పేరు. దీపము కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మి చేరి ధనముల ఇచ్చు, కాపాడుచుండు మనుజుల పాపంబుల పారద్రోలు పాలించు సుమి, సంధ్యాదీపం నమోస్తుతే. రకరకాల శ్లోకాలు, పద్యాలు పూర్వం పెద్దలు చెప్పేటటువంటి వారు కనుక ఉదయము సాయంత్రము తప్పనిసరిగా ఇంటిలో దీపారాధన చెయ్యాలి. సనాతన ధర్మం దీపం వెలిగించడం అని చెప్పదు, దీపాన్ని ఆరాధన చెయ్యాలి అంటుంది. సూర్యాస్తమయం కాకంటే పూర్వమే ఉజ్జాయింపుగా 5:30 నుంచి 6 గంటలు ఈ మధ్య సమయంలో ఇంటిలో తైలంతో, శక్తి ఉంటే నెయ్యితో దీపారాధన చెయ్యాలి. ఎలక్ట్రిక్ దీపాలు, విద్యుత్ దీపాలు వెలిగిస్తున్నాం కదా అంటూ ఉంటారు. ఒకానొక సందర్భంలో స్పిరిచువల్ అనే ఆలోచనతో ల్యాప్టాప్ తీస్తే, కంప్యూటర్ తెరిస్తే అగ్నిహోత్రం యజ్ఞం చేసే విధానాన్ని తమాషాగా ఒక టెకీ సూచించాడు. అలా తెరవగానే అగ్నిహోత్రం కనిపిస్తుంది. చుట్టూ ఉండేటటువంటి వారు స్వాహా స్వాహా అంటూ ఆ మీటలు తాకితే చాలు కృత్రిమంగా, కృతకంగా అందులో సమిధలు వచ్చి చేరుతూ ఉంటాయి, జీవాల కూడా వెలుగుతూ ఉంటుంది. ఇలా చేసి హోమం అయింది కదా అనేటటువంటి ఆలోచన వ్యంగ్యంగా చూపించాడు. కృత్రిమమైనటువంటి ఈ విద్యుత్ దీపాలు మనలో వేడి పెంచుతాయి, అనారోగ్యం కలిగిస్తాయి. ఆరోగ్యదాయకమైనటువంటి దీపం, తైల దీపం, ఆద్య దీపం సాయంత్రం వేళ సూర్యాస్తమయం కాకంటే ముందు వెలిగించాలి. పాటించవలసిన నియమం ఒక్కటే, కాళ్ళు కడుక్కుంటే చాలు.